ఈ మధ్య కాలంలో అందరికొచ్చే డౌట్ ఏంటంటే తాంబూలం ఎలా ఇవ్వాలి? చాలామంది సోషల్ మీడియాలో చూసి తాంబూలంలో ఇది పెట్టాలంట కదా! అది పెట్టాలంట కదా! లేకపోతే తాంబూలం తప్పుగా ఇస్తే లక్ష్మీదేవి మన ఇంటికి రాదంట కదా! ఇన్ని డౌట్‌లొస్తున్నాయి. నేనొక విషయం చెప్తాను. మీకు నచ్చితే దాన్ని పాటించండి. నచ్చలేదంటే స్కిప్ చేసేయండి. తాంబూలంలో ఎప్పుడైనా సరే అమ్మవారికి కానీ, ముత్తైదులకు కానీ ఇచ్చేటప్పుడు చక్కగా 3 ఆకులు పెట్టండి. 2 అరటిపళ్ళు, 2 ఒక్కలు పెట్టి చక్కగా అమ్మవారికి తాంబూలం ఇవ్వండి. మొట్టమొదట అమ్మవారికి తాంబూలం ఇచ్చేటప్పుడు నాకు చాతనైనంత వరకు నేను పూజ చేసుకొని నా ఇంటి మొదటి ముత్తైదుగా నీకు తాంబూలం ఇస్తున్నాను అని అమ్మవారికి తాంబూలం ఇచ్చేటప్పుడు నేనిక్కడ మీకు డిస్‌ప్లే చేస్తాను, చక్కగా అలానే చెప్పుకోండి. ఏంటి అంటే ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం, ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం, ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం. నా వాయినం పుచ్చుకుంది ఎవరు? నేనే లక్ష్మీదేవిని. కోరితి వరము ఇచ్చితి వరము అని చెప్పి చక్కగా అమ్మవారికి వాయినం ఇచ్చుకోండి. అలాగే సాయంత్రం పూట ముత్తైదులు ఇంటికి వచ్చినప్పుడు ఇలానే చెప్పుకోవాలి. చక్కగా వాళ్ళకు కూడా కుంకుమ బొట్లు పెట్టి పసుపు రాసి, దయచేసి మీకు దండం పెడుతున్నా, పిచ్చి పిచ్చి జాకెట్ ముక్కలు, పసుపు కుంకుమ ప్యాకెట్లు మీరు ఒక్కసారి చూసుకోండి అవి ఎన్నేళ్లుగా మీ కవర్లలో ఉన్నాయో, మీ కబోర్డ్‌లో ఉన్నాయో కదా! అలాంటివి ఇచ్చి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. మీరు రూ. 100 పెట్టి జాకెట్ ముక్క కొనే స్తోమత లేనప్పుడు పిచ్చి పిచ్చి జాకెట్ ముక్కలు పెట్టకుండా చక్కగా ఇలాంటి పసుపు కుంకుమ డబ్బా ఇచ్చారనుకోండి, వాళ్ళు చక్కగా హాల్‌లో పెట్టుకొని వచ్చిన ముత్తైదువులకి చక్కగా కుంకుమ బొట్లు ఇచ్చినప్పుడల్లా మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. లేదంటే ఇలాంటి రూ. 20కి, రూ. 30కి మనకి దీపపు కుందు గానీ, ఇత్తడిది కానీ, రాగి వస్తువు కానీ వస్తుంది. చక్కగా అవిచ్చారనుకోండి, చక్కగా వాళ్ళు పూజలో ఉపయోగించుకుంటారు. మనకు ఇచ్చామన్న తృప్తయినా ఉంటుంది. నేనైతే ఈ పద్ధతినే పాటిస్తాను. నచ్చకపోతే ఈమె చెప్పింది సోది అని చెప్పేసి వదిలేసి ఎళ్ళిపోండి.